మీ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు చాలా మంది నాతో అన్నారు ఈ సినిమాతో హనీ కొట్టాలి మళ్ళీ అని. హనీ కదా ఎంఎస్ రాజు చెప్పండి. అదే మీ ఫ్రెండ్స్ అని అన్నారు, అందుకే ఎంఎస్ రాజు మళ్ళీ కొట్టాలి అని. మీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ నాతో అన్నమాట చెప్తున్నాను. నాకు మొన్న వెంకటేష్ బాబు మీరు చెప్పారు, నేను చెప్పలేదు ఆ పేరు. అదే మొన్న వెంకటేష్ బాబు మొన్న చూశాడు, టీజర్ చూసి దాని గురించి పెట్టిన కామెంట్ నేను ఇప్పటికీ నిజంగా మర్చిపోలేను. అలాగే అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఆయన పెట్టిన ఇది పోస్టర్ దగ్గర నుంచి పెడుతున్నారు. మన అంటే వీ హ్యావ్ నాట్ టోల్డ్ దెమ్ ఎనీథింగ్, బట్ వాళ్ళు దాన్ని ఆరా తీసి చూసి నాకు ఇచ్చిన వే ఆఫ్, అంటే ఒక ప్రొడ్యూసర్ కానీ కొంచెం అవుట్డేటెడ్ అయ్యాడు, లేదా ఇట్స్ నాట్ అవుట్డేటెడ్, కొంచెం అవుట్ షాడో అయిపోయాడు, అంటే పక్కకి వెళ్ళిపోయాడు, ఫోకస్ అయ్యాడు, కొంచెం అవుట్ ఫోకస్ అయ్యాడు, లేడు పిక్చర్లో అనుకుంటే ఎక్కువ మంది ఆనందిస్తారు. కానీ నా గురించి తను ఎక్కడ మిస్ అవుతున్నాడు, ఏం మిస్ అయ్యాడు, మళ్ళీ ఎలా రావాలి అనేదే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్లో కూడా ఇవాళ ఉంది. నేను మీట్ అయినా సార్ మళ్ళీ కొట్టాలి సార్ కొట్టాలి, నిజంగా వాళ్ళ కళ్ళలో నిజాయితీ. బికాజ్ చాలామంది ఇప్పుడున్న చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ నా ఫిల్మ్స్ చూస్తూ వచ్చిన వాళ్ళే, ఈవెన్ యూఎస్లో కానీ వాటిలో కానీ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య ఇవాళ ఉన్న పొజిషన్లో దే ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్. వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా రాజుగారు మీ ఫిలిం చూస్తా మేము వీ వెంట్ ఫర్ జాబ్స్ అండ్ నౌ వీఆర్ లైక్ దిస్ ఇన్ దిస్, మనం మీరు చేయాలి సార్, కొట్టాలి సార్, మళ్ళీ మేము ఆ సినిమాలు చూడాలి సార్. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ దిస్. ఆ పాజిటివిటీ నాకు ఈ సినిమా నడిపిస్తుంది అన్న. అవునండి. ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యారు, సక్సెస్ అవ్వాలంటే ప్రతి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి, ఎవరైనా సరే. స్ట్రగుల్ లేనిదే సక్సెస్ లేదు, ఇట్స్ ఎ కామన్ టెంప్లెట్ అన్ని చోట్ల. కానీ మీరు ప్రభాస్కి చెప్పి హిట్ ఇచ్చారు. చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ ఎలాగో ప్రెస్ మీట్లో, ఓపెనింగ్ డే ప్రెస్ మీట్లో మీరు చెప్పిన స్టేట్మెంట్, అలా ఈ సినిమా ప్రభాస్కి అవుతుందని చెప్పి హిట్ కొట్టారు. అది కొత్త డైరెక్టర్తో, శోభన్తో, రైట్? కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఓ సినిమా తీసాడు, అదే ఓ సినిమా చేసాడు అనుకో, ఓ సినిమా బాబీ ఏదో చేసాడు. అది ఫ్లాప్ కదా బాబీ? అది ఫ్లాప్ హిట్ నాకు సంబంధం, నాకు తెలుసు కాబట్టి. అది ఏంటంటే ఆ మనిషికి ఈజీ వర్త్ క్యాండిడేట్ ఆర్ నాట్ అనేదే నాకు. ఇప్పుడు నేను స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఇచ్చిన వల్ల నేను ఫ్లాప్ అని అంటారు కదా, ఏదో తప్పు జరిగింది అంతే. నేను శోభన్ గురించి మాట్లాడలేదు. శోభన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్ శోభన్, నాకు మంచి ఫ్రెండ్. నేను శోభన్ కామెంట్ చేయట్లేదు. బట్ యాజ్ ఫర్ యాజ్ ట్రేడ్ ఈస్ కన్సర్న్, మీరు అదే డైరెక్టర్ని మళ్ళీ పెట్టి ఖైదీలు అంటే అది మన అది ఉంటుందండి. అలాగే ఒక్కళ్ళంటి ఫిలిం తీసినప్పుడు కూడా మా మహేష్ బాబుకి 3-4 సినిమాలు బాగా ఆడలా, నాకు దేవిపుత్రుడు బాగా ఆడలా, తర్వాత మా గుణశేఖర్ గారు కూడా ఏదో 1-2 సినిమాలు బాగా ఆడలా. ఆ టైంలో తీసినప్పుడు కూడా కామెంట్స్, అప్పట్లో ఇంటర్నెట్ సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి, అయినా కూడా కామెంట్స్లో 3 ఫ్లాప్ పీపుల్ ఆర్ డూయింగ్ వన్ ఫిలిం అని అంటే నాకు కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చేసి ఆ మనిషిని ఇక్కడ పిలిపించి నా దగ్గరికి, ఏంటి రాసామంటే, అవును సార్ ఫ్యాక్టే కదా సార్, ఏం నేను అనుకున్నా నిజమే ఫ్యాక్టే కదా రాశాడు, చూద్దాం అని చెప్పి అనుకుని ఆ ఊపిలో తీసిన సినిమా. అదే మహేష్ బాబు విజయవాడ 100 Days ఫంక్షన్లో కూడా నా మీద ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు, ఎంత బడ్జెట్ అయితే వర్కౌట్ అవుతుందో తెలియదు, అలాంటి టైంలో పెద్ద సెట్లు వేసి ఇంత ఖర్చు పెట్టి చేసిన ఎంఎస్ రాజు గారి రుణం నేను తీర్చుకోలేనని పబ్లిక్గా. ఈ 2 మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ప్రభాస్ గురించి, మహేష్ గురించి. మీరు ఆ తర్వాత వై యువర్ ట్రావెల్ విత్ దెమ్ వాజ్ స్ట్రెయిన్డ్, ఎందుకు స్ట్రెయిన్ అయిపోయింది అంటే, ఎందుకు మీరు స్ట్రెయిన్ కాదు, ఇప్పుడు మేము అందరం మాట్లాడుకుంటాం. మా మహేష్ ఎక్కడ కలిస్తే ఈ కీప్స్ ఆస్కింగ్ మీ, హ్యావ్ యూ మేడ్ ఎ స్టోరీ ఫర్ మీ, ఎవరన్నా ఫిక్స్ చేశారు డైరెక్టర్ అని అడుగుతాడు ఆయన. మీ చాలామంది తెలియదు ఏంటంటే, హీ ఫిక్స్డ్ అప్ సమ్ అదర్ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్, ఈయన పెట్టుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎందుకు ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా ఐ పేడ్ హిమ్ అడ్వాన్స్ ఆల్సో. బట్ ఎక్కడో స్టోరీ సెట్ ఏదో ఎక్కడో సమ్వేర్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాలేదు, ఎక్కడో ఈ స్టోరీ బాగాలేదు అని నాకు ఫీల్ అయ్యాను. అలాగని నేను మంచి సినిమాలు, గొప్ప సినిమాలు తర్వాత తీసాను కూడా కాదు, ఏదో ఎక్కడో సరిగ్గా కుదరలా.
ఎంత గొప్పవాడైనా. సో నాకు ఆయనకి నిజంగా అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మహేష్ బాబుకి వేరే వేరే లెవెల్ ఫిల్మ్ వచ్చేది అప్పుడు. అది ఇప్పుడు మీరు ఎక్కడో ఈజ్ నాట్ అన్ ఈగో, ఎక్కడో డోంట్ నో సమ్వేర్ ఎక్కడో ఇట్ ఫిజిల్డ్ అవుట్. సో అట్లా మహేష్ బాబు ట్రై టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. నా ప్యాషన్ ఆయనకు తెలుసు కదా. అవును. తాను ఎలా వదులుకుంటాడు? నాలాంటి ఓ మేకర్ నేను ఎందుకు వదులుకుంటాడు ఆయన? తర్వాత మెల్లగా తన పోకిరి లేకపోతే అట్లా నేను నాకు లోన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, సో దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అది ముందు నుంచి మీరు చూసినప్పుడు నేను పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు సినిమా చేయలేదు. ఓన్లీ ఒక రీజనబుల్ స్టార్ రీజనబుల్గా ఉన్నప్పుడు ఒక వెంకటేష్ బాబుతో సినిమా తీశాను శత్రు, ఒక మహేష్ బాబు ఒక రాజ్ కుమారుడు, ఒక మురారి, ఆ కైండ్ ఆఫ్, అంటే సూపర్ స్టార్డమ్ కాదు, ఒక పెద్ద స్టార్డమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమో అంటే నేను వాళ్ళ ఇమేజ్కి నేను ఆ కథను చేయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకేంటంటే, ఐ ఎంజాయ్ మోర్ విత్ సమ్వన్ హూ ఇస్ నాట్ ఏ బిగ్ స్టార్. అంటే నా కథని ఎటన్నా మలుచుకుంటాను. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఎవరైనా, వెదర్ ఇట్ ఇస్ మహేష్ బాబు, ప్రభాస్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు నేను కథ రాయాలంటే నేను రైటా కదా, నేను రాయగలనా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ నాకు ఉంటుంది. అంటే చాలామంది ఏమడుగుతారంటే, వాళ్ళు స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మాట వినరేమో, అది ఏదన్నా మీకు బ్లాక్ ఉందా, మీకు అలాంటి బ్లాక్ ఉందా? అదేం లేదు. ఇప్పుడు అక్కడ జనం వేరే కోరుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం జరిగింది నాకు. పౌర్ణమి అనే సినిమాకి నేను కొత్తగా తీద్దాం అనుకున్నాను నేను, కానీ అక్కడ ఏమైపోయింది, ఒక వర్షం ఛత్రపతి వచ్చేటప్పటికి అది ఇమేజ్ మారిపోయింది. నేను ఒక పౌర్ణమి లాంటి ఫిలిం తీసేటప్పుడు ఒక డిఫరెంట్గా తీయాలనుకున్నాను సినిమాని. ఆ సినిమా ఎక్కలేదు. ఇప్పటికీ మంచి సినిమా అంటారు జనం, కానీ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే స్టార్ వల్ల ఎక్కలేదు.